నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర హెచ్చరిక. వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాం. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు స్పష్టం. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల నిర్వహణ. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలని కోరిన నాయకులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. ఇదే మాదిరిగా కౌంటింగ్ కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఒకసారి ఈ కేసులలో చిక్కుకుంటే జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని డీఎస్పీ రవిచంద్ర కోరారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో మన చింతలపూడి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగడానికి సహకరించిన ఓటర్లందరూ కూడా కృతజ్ఞతలు. అలాగే రేపు 4వ తేదీ కౌంటింగ్ జరగబోతూ ఉంది. ఆల్రెడీ ఓటర్ తీర్పు అనేది కౌంటింగ్లో రిజర్వ్ అయి ఉంది. అది 4వ తారీఖున అక్కడ ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీలో మనకి కౌంటింగ్ జరిగి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. గ్రామాల్లో ఎవరు కూడా ఈ కౌంటింగ్ గురించి అనవసరమైనటువంటి ఒక విద్వేషపూరితమైన వాతావరణం సృష్టించడం కానీ లేదా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయటం కానీ, తప్పుడు వాట్సాప్ మెసేజ్లు అందరికీ స్ప్రెడ్ చేయటం కానీ ఇట్లాంటివి ఏవి చేయటానికి వీల్లేదు. అలాగే ప్రజలు కూడా ఎక్కడా కూడా గుమిగూడటానికి వీల్లేదు. 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 2 అమల్లో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా వారి వారి అభిప్రాయాలని బహిరంగంగా టీ స్టాల్స్ దగ్గర, హోటల్స్ దగ్గర, సెంటర్స్లో కూర్చొని చర్చలు పెడతానికి వీల్లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి పోలీసు వారికి సహకరించి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మాకు తోడ్పడవలసిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే వీటిని ధిక్కరించి కనుక ఈ బాణసంచాలు కాల్చటం లేదా మా పార్టీ గెలిచిందని చెప్పి విజయోత్సవం గ్రామంలో తిరగటం లేదా బైక్ ర్యాలీలు ఇట్లా ఏదైనా ర్యాలీలు కానీ ఏదైనా సరే అల్లర్లకు పాల్పడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో జరిగేటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే కనుక భవిష్యత్తులో వారు బ్రతికినంతకాలం కూడా ప్రతి ఎలక్షన్కి కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవటం, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం అనేది కార్యక్రమం ఉంటుంది. వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా అవకాశాలు ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా యువత గుర్తుంచుకొని సంయమనం పాటించి ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలకి పాల్పడకుండా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఛాంబర్ ప్రధాన కార్యదర్శి పిపిఎన్ చంద్రరావు, కోశాధికారి ధారా రవీంద్రలతో కలిసి వందనపు వెంకటేశ్వరరావు మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 2 ఛాంబర్లు ఉండేవన్నారు. ఒకే ఛాంబర్ ఉంటే వ్యాపారస్తులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందనే పెద్దల సూచన మేరకు జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా నూతన కమిటీని కూడా నియమించుకున్నామన్నారు. వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి తమ ఛాంబర్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఉపాధ్యక్షులు తడికమళ్ల దుర్గారావు, మీడియా కోఆర్డినేటర్ సొలస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం లోగడ నుంచి 6 సంవత్సరాల నుంచి 2 ఛాంబర్లు ఏర్పడి 2 ఛాంబర్ల కింద ప్రయాణం చేయుచున్నారు. కానీ వ్యాపారస్తులు అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఊరి పెద్దలు కలిపి ఒక ఛాంబర్ని చేసినారు. 2 నెలల క్రితం ఇదంతా కార్యక్రమం పూర్తయింది. లోగడ ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ 3 పోస్టులు ఆ రోజున ప్రమాణ స్వీకారం అయిపోయింది. మిగతా కమిటీ మా సెక్రటరీ గారు మిగతా వాళ్ళు అందరూ పెద్దలు కలిసి నిర్ణయం తీసుకున్నాం. వ్యాపారస్తులందరికీ చిన్న విజ్ఞప్తి,
రేపు ఎలక్షన్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓన్లీ హోటల్స్, బార్లు, టీ షాపుల వరకే బంద్ చేయమని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ వారు విజ్ఞప్తి మేరకు ఆ వ్యాపారస్తుల వరకే బంద్ చేయాలి. మిగతా వ్యాపారస్తులు అంతా కూడాను సాఫీగా ఏ గొడవ లేకుండా 4-5 కన్నా ఎక్కువ లేకుండా షాపు దగ్గర మన వ్యాపారాలు మనం చేసుకోవచ్చు. ఇదివరకు మళ్ళీ ఎవరికి ఏ వ్యాపారస్తులకైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే నైట్ అయినా పగలైనా సరే నాకు కానీ మా సెక్రటరీకి కానీ మా ట్రెజరీకి కానీ ఫోను అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే మీరు ఫోన్ చేస్తే కనుక మీకు ఎటువంటి సమస్య మేము చేయగలిగిన వరకు మా దృష్టిలోకి రాగానే ఎమ్మటే మేము పరిష్కారం చేస్తామనే నమ్మకంతో మాకు ఈ పదవులు మాకు అప్పగించారు. మేము కూడాను ఆ రకంగానే ఫోన్కి అందుబాటులో ఉంటాం. మీ సమస్య ఏదైనా ఉంటే కనుక మేము పరిష్కరిస్తాం. మన జంగారెడ్డిగూడెంలో మన వ్యాపారస్తులందరూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉన్నాం. కానీ 2 ఛాంబర్లు అవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని వ్యాపారస్తులు గ్రామ పెద్దందరూ కూర్చుని ఒక ఛాంబర్ కింద ఏర్పాటు చేసి జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద దీన్ని తయారు చేసి దీనికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ జంగారెడ్డిగూడెం నూతన కార్యవర్గం అధ్యక్షులుగా వందనపు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా టిపిఎన్ చంద్రరావు, అదే నేను, అలాగే కోశాధికారిగా దారా రవీంద్ర, దీనికి గౌరవాధ్యక్షులుగా మండవల్లి విజయసారథి అంటే సోమబాబు గారిని గౌరవాధ్యక్షులుగా ఉంచారు. అలాగే గౌరవ సలహాదారులుగా మహంకాళ రామ్మోహన్ రావు, ఎర్రశెట్టి బాలకృష్ణ గారు, ఉప్పల గంగాధరరావు గారు, వందనపు రాజేంద్ర గారిని గౌరవ సలహాదారులుగా నియమించడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా కొల్లేపర ఆనంద్, తడికమళ్ళ దుర్గారావు గారు, వంకదారు రాంబాబు గారు, కోలాటి నాగేశ్వరరావు, మద్దుల రాంబాబు గారు వీరిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. జాయింట్ సెక్రటరీలుగా సొలసా సురేష్ గారు, కర్పూరం జనార్దన్ గారు, చోడే పని చంద్రశేఖర్ గారు, కొళ్లపూడి ప్రవీణ్ కుమార్ గారు, తడికమళ్ళ రామ్మోహన్ రావు వీళ్ళ జాయింట్ సెక్రటరీలుగా ఎన్నుకోవడం జరిగింది. ఇక మిగిలిన పట్టణంలో ఉన్న వివిధ వ్యాపార సంస్థల నుంచి 30 మంది డైరెక్టర్లుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ మొత్తానికి లీగల్ అడ్వైజర్గా ఏలూరు ఫణికుమార్ గారు ఉంటారు, మా జంగారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా. మాకు మీడియా కోఆర్డినేటర్గా ఏ నిమిషం అవసరం ఉన్నా, ఏ మెసేజ్ వెళ్ళాలన్నా ఎప్పుడు మాకు అందుబాటులో ఉండే వ్యక్తి సొలస శ్రీనివాసరావు, ఎస్ఎస్ అంటారు ఆయన్ని. ఆయన మా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మీడియా కోఆర్డినేటర్గా ఉంటారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇప్పటి వరకు 2 ఛాంబర్ల కింద ఏర్పాటు జరిగింది. అలాగే వ్యాపారస్తుల కోరిక మేరకు మన గ్రామ పెద్దలైన జట్టి గురునాథరావు గారు, మహంకాళ రామ్మోహన్ రావు వారి కోరిక మేరకు 2 ఛాంబర్లను ఒక ఛాంబర్గా మార్చి నాకు కోశాధికారి పదవి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఎటువంటి వ్యాపార సంస్థ వారికైనా, ఎటువంటి వ్యాపారస్తులకైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మా ఛాంబరు ముందుండి మీ సమస్యలను పరిష్కరిస్తుందని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి పారేపల్లి నరేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రావూరి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరారు. అదేవిధంగా ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు గాలి చైతన్య, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గద్దె జశ్వంత్, జనసేన నాయకులు రవి, సాయి పవన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజున టీఎన్ఎస్ఆర్ ఆధ్వర్యంలో మరి కూటమి పార్టీ అధికారంలో రావాలని చెప్పి వీరందరూ కూడా ఈరోజు నూకాలమ్మ గుడికాడ అమ్మవారి పూజ చేసి, అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని, అలాగే ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారు అత్యధిక ఓట్ల మెజార్టీలో గెలవాలని చెప్పి ఈ టీఎన్ఎస్ సభ్యులందరూ కూడా ఈవేళ నూకాలమ్మ గుడికాడ మొక్కుబడిగా కొబ్బరికాయలు కొట్టి మరి వారి యొక్క అమ్మవారిని ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే మన నాయకులు బీజేపీ భోగించాలని చెప్పి ఈ నిర్ధారంగా అమ్మవారి సన్నిధిలో కోరుకుంటున్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ తల్లి అమ్మవారు ఆలయం వద్ద ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని చెప్పి టీఎన్ఎస్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది. మొన్న మే 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఖాయం. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, మంగళగిరిలో లోకేష్ గారు కానీ భారీ మెజారిటీతో గెలవాలని చెప్పి, ఎటువంటి ఆటంకాలు రాకూడదని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా 2024లో రేపొద్దున్న
రాబోయే కౌంటింగ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది, రావడం ఖాయమని చెప్పి తెలియజేసుకున్నాను. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సోమవారం ఉదయం ఆలయంలో ధ్రువమూర్తికి పంచామృత అభిషేకం, నవకలశ స్నపనం, సాయంత్రం ద్వాదశారాధన, ద్వాదశ కోవెల ప్రదక్షిణ, శ్రీ పుష్పయాగంలో జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయన్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారన్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. గోకుల తిరుమల పారిజాతగిరిలో నిత్యం జరిగే పూజాది కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో చివరి రోజు సందర్భంగా ఈరోజు స్వామివారి యొక్క ధ్రువమూర్తికి విశేషంగా చతుర్దశ కలశ స్నపనము నిర్వహించడం జరిగింది. ఈ స్నపనంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించిన నవకుంభములతో సహా స్వామివారికి ఆ కళని స్వామివారికి సమర్పించి తదనంతరం విశేషమైన ద్రవ్యాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే తేనె మరియు ఫలోదకము మొదలగు పంచామృత ద్రవ్యములతో స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో చివరి కార్యక్రమంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి ద్వాదశ ఆరాధన మరియు ద్వాదశ నివేదనలు మరియు ఆలయము చుట్టూతా కూడా 12 ప్రదక్షిణలతో స్వామివారికి తిరువీధి ఉత్సవం కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఆ తిరువీధి ఉత్సవం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి ఆలయంలో విశేషంగా శ్రీ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ శ్రీ పుష్పయాగంతో స్వామివారి యొక్క పవలంబ సేవతో పరిసమాప్తమవుతున్నాయి. ఈ కార్యక్రమం ఇంతటి వైభవంగా జరగడానికి సహకరించిన వారందరికీ కూడా మా ఆలయ కార్యనిర్వాహకారి గారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఆలయంలో విశేషంగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా పారిజాతగిరి జంగారెడ్డిగూడెం అనే ఒక యూట్యూబ్ ఛానల్ మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా స్వామివారి యొక్క ఆలయంలో జరిగే విశేషాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వారంతా కూడా వీటి ద్వారా స్వామివారి యొక్క ఆలయంలో జరిగే కార్యక్రమాలని వీక్షించి వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన డ్రై డేగా ప్రకటించడం జరిగిందని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ పట్టాభి చౌదరి తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీన మద్యం క్రయ విక్రయాలు నిషేధించడం జరిగిందన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సిఐ పట్టాభి చౌదరి కోరారు. రేపు అనగా జూన్ 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎన్నికల సంఘం మరియు జిల్లా రిటర్నింగ్ అధికారి ఆదేశానుసారం జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు మరియు కళ్ళు దుకాణాలు అన్నీ మూసివేయబడతాయి. రేపు 24 గంటల పాటు పూర్తిగా మద్యం క్రయ విక్రయాలు నిషిద్ధం. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మద్యం అమ్మినా, క్రయ విక్రయాలు జరిపినా వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడైనా సరే అక్రమంగా మద్యం క్రయ విక్రయాలు జరిగితే మాకు సమాచారం అందించమని కోరుతున్నాం. ఈ విషయంలో ప్రజలు మాకు పూర్తి సహకారం అందించి రేపు జరగబో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలాగా సహకరిస్తారని ఆశిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన, నిత్య హోమం, బలిహరణ వంటి కార్యక్రమాలు జరిపారు. అనంతరం స్వామివారి ఉపాలయమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీతో ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలు ముగుస్తాయన్నారు. కావున చివరి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. యస్యాం హిరణ్యం విందేయం గామత్వం పురుషానహం త్వా
చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. ఏలూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంసిద్ధంగా ఉన్నామని, పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సెక్రటేరియట్లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, డిఆర్ఓ పుష్పమణి, రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి కౌంటింగ్ హాలులో 28 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలైన ఓట్ల సంఖ్యను అనుసరించి 16 నుండి 21 రౌండ్ల వరకు కౌంటింగ్ జరుగుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. Parliamentary constituency table, totally 28 in a single hall, sir. It's a huge size, there is no constraint, arrangements are already completed. One postal ballot exclusive hall kept with 14 tables, sir. So overall, sir, around 16 rounds per EVM minimum will take, maximum 21 rounds per 2 constituencies. So I'll be able to complete by 3 PM all the EVMs, sir. Related to observers, sir, they will be reporting today. All arrangements are also imposed, sir. Critical inputs which you have shared with us, the list of location, there also bandobast arrangements were made. NPDOs having a magisterial powers kept in that places to handle. Thank you, sir. ఖరీఫ్ 2024 పంట సాగుకు నీటిని విడుదల చేశామని, రైతులు సకాలంలో వ్యవసాయ పనులను ప్రారంభించుకోవాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత సూచించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మాతకు కలెక్టర్ పూజలు నిర్వహించి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి సకాలంలో సాగునీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రస్తుతం గోదావరి నదిలో 8,000 క్యూసెక్కుల నీరు ఉందని తెలిపారు. సకాలంలో నాట్లు వేయడం వలన తుఫాన్, వరదలు వంటి ప్రకృతి విపత్తుల నుండి పంటలను రక్షించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలు కూడా రైతులకి సకాలంలో నర్సరీ వేసుకోవాలి, అదేవిధంగా జూన్ 1కి వాటర్ వదిలితే
వారు నర్సరీ ఎర్లీగా వేసుకుంటారు. హార్వెస్టింగ్ టైంలో ఏదైతే సైక్లోన్స్ మనకి ఎక్స్పెక్ట్ చేస్తామో అక్టోబర్లో అలా అది అవాయిడ్ చేసుకుంటూ ఆ టైంలో హార్వెస్టింగ్లో మనకి వచ్చే ధాన్యంని వర్షం బారి నుండి కాపాడడం కోసం అనేది మనం 2 సంవత్సరాల నుంచి ఎర్లీగా జూన్ 1కే మనము నీరు విడుదల చేయడం జరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కానీ విజయేశ్వరము బొబ్బర్లంక నుంచి 3 డెల్టాస్కి. అదేవిధంగా ఈసారి కూడా ఈ 3వ సంవత్సరం కూడా మనము జూన్ 1న వాటర్ విడుదల చేసుకుంటూ 3 డెల్టాస్ కూడా ఈరోజు వాటర్ విడుదల చేయడం జరిగింది. అయితే మనకి పైనుంచి ఇన్ఫ్లోస్ 8,000 ఉన్నాయి. ఇప్పుడు మనము 3,000 కిందికి వదిలేస్తున్నాం, సీలోకి వదిలేస్తున్నాము. సో ఇప్పటి నుంచి అది క్లోజ్ చేసుకుంటూ మనము మిగిలిన సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో ఈ 3,000 మనం 3 డెల్టాస్కి ఈ రోజు నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు అందరూ కూడా సకాలంలో నర్సరీస్ వేసుకోండి. మనము సైక్లోన్ ఏదైతే అక్టోబర్లో వస్తుందో దాన్ని మనము అవాయిడ్ చేసుకుంటూ హార్వెస్టింగ్ చేసుకొని ధాన్యం అందరూ కూడా మంచిగా తీసుకోవాలి ఈసారి కూడా అని చెప్పి ఖరీఫ్ సీజన్లో కూడా అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ రైతన్నలందరికీ కూడా ఈరోజు మేము నీరు విడుదల చేశాము. మీరు పంటని రెడీ చేసుకోండి, నర్సరీస్ రెడీ చేసుకోండి అని మరొకసారి పిలుపునిస్తున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 28 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3.15 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 3,15,15,574 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 234 గ్రాముల బంగారం, 7 కేజీల 650 గ్రాముల వెండి లభించిందని వివరించారు. రద్దయిన 500 రూపాయల నోట్లు 27, అలాగే 1000 రూపాయల నోట్లు 2, అదేవిధంగా 2000 రూపాయల నోట్లు 13 వచ్చినట్లు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందని ఈవో స్పష్టం చేశారు. గుండుగోలను శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి కేంద్రంగా దివ్యాంగులకు అందిస్తున్న సాయం గొప్పదని పలువురు వక్తలు కొనియాడారు. భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి భవనంలో గ్రామానికి చెందిన 55 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ అందజేశారు. సన్నబియ్యం, మామిడి పండ్లు, పోషక ఆహారాన్ని గ్రామానికి చెందిన మామిళ్లపల్లి ఆదినారాయణ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరుకు చెందిన లైఫ్ హాస్పిటల్స్ నిర్వాహకులు డాక్టర్ హరికిషన్, డాక్టర్ గీతిక పాల్గొన్నారు. ఈ మేరకు దాతలు మామిళ్లపల్లి రామకృష్ణ, హనుమ, వంగపండు సతీష్లను, వైద్యులు హరికిషన్ దంపతులను సంస్థ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. దాతలు సహాయ సహకారాలతోనే తమ సంస్థ ద్వారా దివ్యాంగులకు సాయం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పేరిచెర్ల శ్యామలరాజు, కేశవరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోములు, రావి గంగరాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అది ఉన్న వాస్తవాది. ఎన్ని ఇబ్బందులు పడి తల్లిదండ్రులు పిల్లల్ని ఒక దారి తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మనం తల్లిదండ్రులు గుర్తిస్తున్నాము అంటే అది మానవత్వంగా కార్యక్రమం. ఇది అందరూ చక్కగా జీవించాలి. కోరుకుంటున్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర హెచ్చరిక. వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాం. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు స్పష్టం. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల నిర్వహణ. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలని కోరిన నాయకులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.